వెల్కమ్ బ్యాక్ గైస్. ఇంక్లూడ్ అండ్ రిక్వైర్ ఈ రెండు కూడా మనం ఫైల్ని ఇంపోర్ట్ చేయడానికి ఉపయోగిస్తాం. కాకపోతే ఇంక్లూడ్ అనేది వార్నింగ్ ఎర్రర్ చూపిస్తుంది, రిక్వైర్ అనేది ఫ్యాటల్ ఎర్రర్ చూపిస్తుంది. ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. సబ్లైమ్ టెక్స్ట్ ఎడిటర్కి వెళ్దాం. HTML కోడ్ జనరేట్ చేద్దాం. టైటిల్ వచ్చేసి ఇంక్లూడ్ అండ్ రిక్వైర్. ఫైల్ని సేవ్ చేద్దాం. ఇంక్లూడ్ రిక్వైర్.php సేవ్. ఫైల్ సేవ్ అయ్యింది. h1 ట్యాగ్ తీసుకుందాం. వెల్కమ్ పైన PHP కోడ్ రాస్తున్నాను. ఇంక్లూడ్ ఫంక్షన్, దీనిలో functions.php ఈ ఫైల్ని ఇంపోర్ట్ చేస్తున్నా. ఫైల్ని సేవ్ చేసి బ్రౌజర్కి వెళ్ళి localhost/myproject అని టైప్ చేసి ఎంటర్ చేసినట్టయితే మనకి లిస్ట్ వస్తుంది. దీనిలో ఇంక్లూడ్ రిక్వైర్.php మీద క్లిక్ చేయండి. ఇక్కడ చూడొచ్చు మీరు జావాస్క్రిప్ట్, PHP, MySQLi అనేది వచ్చింది. ఇది functions.phpలో ఉన్న డేటా. ఆ డేటా మొత్తం ఇక్కడ ఇంపోర్ట్ చేసేసాం. అండ్ వెల్కమ్ అనేది h1 ట్యాగ్లో ఉన్నది. ఇప్పుడు రిక్వైర్ని ఉపయోగిద్దాం. PHP రిక్వైర్ loops.php ఫైల్ని సేవ్ చేసి బ్రౌజర్కి వెళ్ళి రిఫ్రెష్ చేసినట్టయితే ఇక్కడ చూడొచ్చు loops.phpలో ఉన్న డేటా మొత్తం వచ్చేసింది. ఈ విధంగా మనం ఇంక్లూడ్ అండ్ రిక్వైర్ ఫంక్షన్ని ఉపయోగించవచ్చు. ఒకవేళ నేను function.php అని సేవ్ చేసి బ్రౌజర్కి వెళ్ళి రిఫ్రెష్ చేసినట్టయితే ఇక్కడ వార్నింగ్ ఎర్రర్ చూపిస్తుంది. కానీ నెక్స్ట్ కోడ్ ఏదైతుందో h1 ట్యాగ్ రిక్వైర్ ఫంక్షన్లో ఉన్నదైతే రన్ అవుతుంది. అదే నేను functions.php అలానే సేవ్ చేస్తున్నాను. రిక్వైర్లో లూప్స్ ఉంది కదా, దాన్ని loop.php అని సేవ్ చేసి బ్రౌజర్కి వెళ్ళి రిఫ్రెష్ చేసినట్టయితే ఇక్కడ చూడొచ్చు కింద ఫ్యాటల్ ఎర్రర్ చూపిస్తుంది. పైన కోడ్ అయితే రన్ అయిపోయింది. అంటే functions.php ఫైల్ అండ్ h1 ట్యాగ్లో ఉన్న వెల్కమ్ కోడ్ రన్ అవుతుంది. అదే నేను ఇంక్లూడ్ ప్లేస్లో రిక్వైర్, ఫంక్షన్స్ ప్లేస్లో function.php, కింద వచ్చేసి ఇంక్లూడ్ loops.php అని టైప్ చేసి ఫైల్ని సేవ్ చేసి బ్రౌజర్కి వెళ్ళి రిఫ్రెష్ చేసినట్టయితే ఇక్కడ చూడొచ్చు ఫ్యాటల్ ఎర్రర్ వచ్చింది. ఇక్కడ గమనించవచ్చు మనం స్టార్టింగ్లో మెన్షన్ చేసేటప్పుడు రిక్వైర్ ఫంక్షన్ యూజ్ చేసినప్పుడు చిన్న ఎర్రర్ ఉన్న నెక్స్ట్ లైన్ కోడ్ అనేది రన్ అవ్వదు. అదే ఇంక్లూడ్ ఫంక్షన్ అయితే ఒక చిన్న వార్నింగ్ ఎర్రర్ చూపించి నెక్స్ట్ లైన్ కోడ్ ఏది ఉన్నా రన్ అవుతుంది. ఎక్కువగా మనం ఇంక్లూడ్ అనేదే ఉపయోగిస్తాం. గైస్, ఇంటర్వ్యూలో మీకు ఈ విధంగా అడుగుతారు, వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఇంక్లూడ్ అండ్ రిక్వైర్ అని. అప్పుడు మీరు ఈ విధంగా చెప్పాలి, బోత్ ఫంక్షన్స్ ఆర్ యూజ్డ్ టు ఇంక్లూడ్ ద అదర్ ఫైల్స్ ఇన్ వెబ్సైట్స్. ఎగ్జాంపుల్ ఇంక్లూడ్ రిక్వైర్. Only the difference is include will get the warning error and require will get the fatal error. From include we can run the program, whereas in require we can't run the program until error get resolved. Yes, ఇది మనం గమనించవచ్చు. ఒకవేళ స్టార్టింగ్ రిక్వైర్ ఉపయోగిస్తే చిన్న ఎర్రర్ ఉన్నా నెక్స్ట్ కోడ్ అనేది రన్ అవ్వదు. ఈ పాయింట్స్ చెప్తే సరిపోతుంది.